నాయక్ గారు చెప్పండి. ప్రభుత్వం ఈ జీవో 33 తీసుకొచ్చి స్థానికత అంశం అనేది వైద్య విద్య ప్రవేశాల్లో ప్రవేశపెట్టి ప్రధానంగా మిగతా రాష్ట్రాల అన్ని చోట్ల అయిపోయి ఇప్పటికీ ప్రవేశాలు మొదలుపెట్టారు. అయినప్పటికీ తెలంగాణలో ఇంతవరకు దానికి సంబంధించినటువంటి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది, ఇంకా సమయం కూడా లేదు. ఎందుకు ప్రభుత్వం ఇంత మొండు పట్టుబట్టింది అంటారు స్థానికత అంశం మీద? సార్ ఒక విషయం ఏంటంటే స్థానికత అంశానికి వచ్చినప్పుడు ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది అని దాని మీద కదా మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులకి దీనివల్ల నష్టమా లాభమా అనేది అదే మనకి ఇప్పుడు ప్రధానంగా కావాల్సిన అంశం. 2014 కంటే ముందు సార్ సిఏ కోర్సుల కోసం, దాంతోపాటు మన ఇది ఇంటర్మీడియట్ సంబంధించిన ఏది ఎంసెట్ కోచింగ్ల కోసం విజయవాడకు వెళ్ళలేదు మన వాళ్ళు. అదేవిధంగా రాజస్థాన్ కోటాకు వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో హైదరాబాద్ అనేది ఎడ్యుకేషన్ హబ్గా మారిన తర్వాత మనం విజయవాడకు వెళ్ళడం పూర్తిగా తగ్గించేస్తాం. ఎందుకంటే స్థానికత అనేది మీకు ప్రధానమైన అంశంగా ఏర్పడినప్పటి నుంచి మన వాళ్ళని అక్కడ పంపించడం జరగట్లేదు. అయితే ఏదైతే 114 జీవో ఏమని చెప్తుంది సార్, 114 జీవో ప్రధానంగా ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ కనుక చదివి ఉంటే, హైదరాబాద్లో కనుక చదివి ఉంటే వాళ్ళు స్థానికులు గుర్తించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇన్ కేసు వేరే రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివి ఉంటే వాళ్ళను స్థానికులుగా లోకల్గానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది కదా. 9, 10 ఇంటర్మీడియట్ అంటే దాని అర్థం ఏమొస్తుంది సార్ అంటే ఎవరైతే ఆంధ్ర పీపుల్ కానీ మిగతా రాష్ట్రాల పీపుల్ కానీ ఆ జీవో ప్రకారం 114 జీవో ప్రకారం హైదరాబాద్లో కానీ తెలంగాణలో కనుక చదివి ఉంటే వాళ్ళు లోకల్గా చిత్రీకరించబడతారు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు బేసిక్గా 10th లోపల ఎడ్యుకేషన్ మనం ఇక్కడే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు ఇక్కడ లోకల్గా మనకు వస్తుంది కదా ఇక్కడ క్రెడిట్. అంటే ఇప్పుడు మీరు గమనించండి, దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది ఆంధ్రాకి సంబంధించిన ప్రజలు మాత్రమే, ఆంధ్రాకి సంబంధించిన విద్యార్థులు మాత్రమే. అంటే మీరు పలుకుతుంది, మీరు చెప్పాలనుకున్నది వాళ్లకు సపోర్టుగా చెప్పాలనుకుంటారని ఆ విషయం కూడా బయటకు చెప్పండి. అంటే నష్టం జరుగుతుందన్న మాట మీరు చెప్తున్నప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? మేమేమంటున్నాము అంటే హైదరాబాద్లో ఎవరైనా చదవచ్చు, ఏ ప్రాంతాల వాళ్ళనే చదవచ్చు, అది ఆ కోట వాళ్ళకు ఉండినే ఉంటుంది. కానీ మనం ఏదైతే విభజన చట్టంలో భాగంగా 10 సంవత్సరాల వరకు ఇచ్చిన ప్రొవిజన్స్ని మనం మళ్ళీ కంటిన్యూ చేయాలా వద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న విచక్షణ కదా సార్. అది కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన 10 సంవత్సరాల వరకు గైడ్లైన్స్, దాంట్లో మార్పులు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ మార్పులు మనకు అనుగుణంగా చేసుకుంటామా, లేకపోతే వేరే వాళ్ళని అనుగుణంగా చేసుకునే ప్రయత్నం చేస్తామా? కాబట్టి మేమేమంటామంటే ప్యానెల్ ఉన్న పెద్దలందరూ శేషు గారు కూడా అంటే నాయక్ గారు ఇప్పుడు ఒక్కొక్క విభాగంలో సరే చదువుతు కొంచెం పక్కన పెడితే ఒక్కొక్క విభాగంలో కొన్ని ఆయుర్వేదిక్ కానీ కొన్ని వైద్య శాస్త్రాలు కేరళ బాగుంది అంటారు, కొన్ని విషయాలకు వచ్చేటప్పుడు కొన్ని స్టేట్స్ బాగున్నాయంటారు. చదువు విషయంలో యూనివర్సిటీలో కొన్ని హైదరాబాద్లో బాగుండేది, తెలంగాణలో వాస్తవే. కొన్ని చోట్ల చదువు నాణ్యత మీరు చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు కొన్ని చోట్ల బాగుండేది అంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కోరికలు ఉంటాయో, నాణ్యత చదువు ఉండిద్దనో విద్యార్థులు అక్కడికి వెళ్ళడం సహజం. అంత మాత్రాన 9, 10 ఇంటర్మీడియట్ ఒక బేసిక్గా తీసుకొని లోకలు 4 లోకలను విడగొట్టడం వల్ల అది మీరు ఆ లాంగ్ రన్లో ఎలా లాభం ఉండిద్ది అనుకుంటున్నారు? ఒక విషయం అంటే కొన్ని బేసిక్ ఆస్పిరేషన్స్ మనం ఎంబీబీఎస్ సీట్ల మీదనే మాట్లాడుతున్నాం సార్. మనం మిగతా విషయాలు దీంట్లో జోడించలే, దీంట్లో పెట్టలేదు కూడా. మనం వేరే రాష్ట్రాలకు ఒకసారి మీరు డేటా తీసుకోండి సార్, నేను కూడా డేటా చెప్తాను సార్. వేరే రాష్ట్రాలకు మనం కేవలం కోచింగ్ పర్స్పెక్టివ్లో సిఏ కోసం మాత్రమే మనం ఎక్కువగా పోయేవాళ్ళం. అది ఎంఈసీ కోర్సులు, ఎంపీసీ కోర్సుల మధ్యలో మనకు చాలా భూమి వచ్చి ఉండే. అది 2010, 11, 12, 13 ఆ ప్రాంతాల్లో అప్పుడు ఎక్కువ మనం పోయి ఉండే. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఆ కోర్సులకి ఇప్పుడు మొత్తం అది ఎంత డౌన్ అయిపోయింది. అయినా సరే నీటి కోసం వేరే రాష్ట్రాలకు మనం పోట్లేం కూడా. అది కూడా సార్ మళ్ళీ కోచింగ్ వేరు, కోచింగ్ అనేది అకాడమిక్ ఇయర్ కిందకి రాదు సార్. కేవలం చదువు విషయం మాత్రమే చెప్తున్నాను నేను. చదువు విషయంలో మొత్తం ఓవరాల్ గా దక్షిణ భారతదేశంలోనూ ఎక్కువగా బ్రాంచ్లు ఉన్నాయి. మేజర్ అంటే పేరు చెప్పొద్దు కానీ మేజర్ ఇన్స్టిట్యూషన్ బ్రాంచ్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. అది కూడా ఒక్కొక్కటి కాదు సార్, ఈ బ్రాంచ్ అని ఆ బ్రాంచ్ అని ఏదేదో బ్రాంచ్ల పేరుతో ఒక్కొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దాదాపు 10 బ్రాంచ్ల వరకు ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి ఇక్కడ. సో మిగతా రాష్ట్రాలను కూడా కవర్ చేసుకున్న బ్రాంచ్లు ఇక్కడ కేవలం మనం ఎంబీబీఎస్ సీట్ల విషయానికి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇంకోటి గమనించాలి సార్. మరి ఎండీలు చదివిన వాళ్ళు ఇన్కేస్ ఎంబీబీఎస్ వేరే రాష్ట్రాల్లో చదివితే, తమిళనాడులోనో లేకపోతే కేరళలోనో లేకపోతే మన కర్ణాటకలో కనుక ఎంబీబీఎస్ సీట్లు చదివితే మరి ఎండీ విషయానికి మరి ఇక్కడ స్థానికత అనేది రాదు కదా. అంటే అక్కడ అది ప్రొవిజన్ పెట్టలేదు సార్. మనం ఏంటంటే శేషు గారితో మేము చాలా సందర్భాల్లో దీని మీద మాట్లాడాం, వారు కూడా దీని మీద వివరణ ఇచ్చారు. అందుకోసమే నేను శేషు సార్ని ఎక్కువ కోట్ చేస్తున్న విషయంలో 33 జీవో వల్ల నష్టపోతుంది తెలంగాణ విద్యార్థులు లేకపోతే వేరే రాష్ట్రంలో విద్యార్థులు అని చెప్పి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కదా, ఏదో నలుగురు ఒక పాట పాడుతుంటే మనం కూడా ఆ పాటలు కలిపేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటే కాదు సార్. దీని మీద చాలా పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు దాని స్టాండ్ చెప్పలేదు. ఏదో కేటీఆర్ గారు ఏదో ఒక మాటలో ఏదో అనేసిరు, హరీష్ రావు గారు ఏదో అనేసిరు, వాళ్ళు ఆ శాఖల మీద వాళ్ళకి ఏదో అవగాహన ఉన్నట్టు. మరి వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఇంకా చాలా అన్యాయం ఉంది. ఇప్పటికీ మీరు ఏదైనా కాల్ తీసుకుంటే సార్, ఒకసారి స్వతంత్ర టీవీలో ఇదే వేదిక మీద ఎవరైతే బాధితులు అనుకున్నారో వాళ్ళని కాల్ తీసుకున్నారు. ఈ వేదిక మీద ఎవరు వాళ్ళు మేజర్గా ఉన్నారంటే ఎవరైతే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో చదివించుకున్నారో వాళ్ళు ఇక్కడ ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ యొక్క అస్తిత్వం మీద అంశం మాట్లాడాలా లేకపోతే వేరే వాళ్ళ బెనిఫిట్ మీద మాట్లాడాలని చెప్పి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద. ఇక శేషు గారు కూడా వారి అభిప్రాయం చెప్తే కూడా బాగుంటుంది ఈ విషయంలో. ఓకే.